హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము యమునోత్రి యాత్రకు బయలుదేరుతున్నాం అనమాట. నిన్న హరిద్వార్ అది వీడియో పెట్టాను కదా, తర్వాత మా సెకండ్ ట్రిప్ యమునోత్రి అనమాట. అయితే యమునోత్రి వీడియోలో నేను యమునోత్రి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం అనమాట. అంతేకాకుండా ఎంతో ఆనందంతో వెళ్ళాము. అన్ని ఆనందాలు, దానితో పాటు ట్విస్టులు కూడా చాలా ఉన్నాయి ఈ వీడియోలో. ఆ ట్విస్టులన్నీ మీరు చూడాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. అలాగే మా ఇంట్రడక్షన్ కూడా మేము ఇప్పుడు బస్సులోనే ఇచ్చుకుంటున్నాం అనమాట. ఆ ఇంట్రడక్షన్ కూడా ఒకసారి చూడండి. చెప్పండి. హాయ్, ఐమ్ జ్యోతి. హలో, సిరి, శ్వేత. హాయ్ హాయ్, దిస్ ఇస్ భవాని. హాయ్, మై నేమ్ ఇస్ లక్ష్మి. ఆగండి, చెప్పండి. హాయ్, దిస్ ఇస్ దేవి. హాయ్, దిస్ ఇస్ సునీత. హాయ్, దిస్ ఇస్ శ్రీవాణి రెడ్డి. హాయ్, నేను మీ రమణ. హాయ్, దిస్ ఇస్ చైత్ర. మీరే నేనేనా? నేనంటే ఎవరు? నువ్వు మధు. హలో, నేనెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ నా పేరు రాజేశ్వర రెడ్డి. నా పేరు క్రాంతి. మేము కంప్లీట్ చేసుకున్నాము కదా, వెళ్తున్నాం చారదాం. యమునోత్రి స్టోరీని మాత్రం నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఎందుకంటే మిగతా వీడియో మొత్తము ఆడియోతో కలిసి ఉంటుంది కాబట్టి మేము ఎలా ప్రయాణం చేసాము, ఏం జరిగింది, ఎలా ఉన్నాం అనేది మొత్తం అందులో వీడియోలోనే ఉంటుంది కాబట్టి ఆడియో అక్కడ నేను స్టోరీ చెప్పలేను. అందుకే స్టార్టింగ్లోనే చాలా సింపుల్గా నేను యమునోత్రి స్టోరీని చెప్పాలి అనుకున్నాను అనమాట. అయితే ఈ యమునోత్రి అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుందన్నమాట. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి పవిత్ర యమునా నది అని, యమునా నది యొక్క జన్మస్థలం అనమాట అక్కడ. అయితే చార్ధామ్ యాత్రలో ఇది మొదటి యాత్రగా మనం చెప్పొచ్చు. చార్ధామ్ యాత్రలో మనకి ముఖ్యంగా ఫస్ట్ మనం యమునోత్రి, గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, అందులో మొట్టమొదటిదే యమునోత్రి అనమాట. ఈ క్షేత్రం యమునా నది ఒడ్డున మంచుతో కప్పబడినటువంటి పర్వతాల మధ్య ఒక అందమైనటువంటి ఆధ్యాత్మిక ఇస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ యమునోత్రి ఆలయాన్ని 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులారియా అనే ఆవిడ నిర్మించారనమాట. ఆ మహారాణి నిర్మించారనమాట. అంతకుముందు ఈ ఆలయం తెహ్రీ గర్వాల్ అనే మహారాజుతో నిర్మించబడింది అని చెబుతూ ఉంటుంటారనమాట. ఇక్కడ వేడి నీటి బుగ్గల ఆలయం కూడా ఉందన్నమాట. దాన్ని సూర్యకుండ అని కూడా అంటారనమాట. మనకి యమునోత్రి టెంపుల్కి వెళ్ళడానికి దగ్గరలో ఉంటుందన్నమాట. అది భక్తులు ఆ వేడి నీటిలో బియ్యాన్ని ఉడికించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారంట. నాకు కూడా నేను పైకి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఇచ్చారనమాట. నేను కూడా తీసుకొని వచ్చాను. అండ్ అంతేకాకుండా యమునాదేవి సూర్యభగవానుడి కుమార్తె. దానికి ఏంటంటే యమధర్మరాజు సోదరి అని ఇంకా కొన్ని పురాణాల్లో ఈ విధంగా చెబుతూ ఉన్నారనమాట. అందుకే యమునా నదిలో స్నానం చేయడం వల్ల యమలోక బాధలు తప్పుతాయి అని కూడా నమ్ముతూ ఉంటారనమాట. ఇంకా అంతేకాకుండా ఇక్కడ అసిత్ మహాముని అనే ఒక ముని, ఆయన అక్కడే ఉండి ఈ యమునోత్రి దగ్గర నివసించి రోజు యమునా నదిలో స్నానం చేసి గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళేవారంట. అయితే చాలా ముసలివారు అయిపోవడం వల్ల అసిత్ ముని గంగా నదికి వెళ్ళలేకపోయేవారట. అప్పుడు యమునాదేవి అసిత్ ముని దగ్గరికి వచ్చి గంగా నది యమునా నదిగా మార్చి, గంగా నదిని యమునా నదిగా మార్చేసింది అనమాట. ఎవరి కోసం? అసిత్ మహాముని కోసం. అలా మార్చేసేసి అసిత్ ముని నివసించే ప్రదేశానికి ప్రవహించింది అని చెప్పి ఒక పురాణ గాథ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. ఇది మొత్తం 3293 మీటర్ల ఎత్తులో ఉందట. ఇక్కడ స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, అకాల మరణం నుండి రక్షణ కూడా మనకు లభిస్తుందని భక్తులు చాలా నమ్ముతూ ఉంటారనమాట. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. ఇక్కడి నుంచి మేము యమునోత్రికి ప్రయాణం అయితే అయ్యామన్నమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. బస్ దిగి ఇక్కడి నుంచి నడక ప్రారంభించాలన్నమాట. ఏవైనా వస్తువులు ఏదైనా ఉన్నట్లయితే స్టిక్స్ కానీ, లేదా గ్లౌజెస్ కానీ, లేదా ఇంకా జర్కిన్స్ కానీ, క్యాప్స్ కానీ, మౌస్ పీసెస్ కానీ ఇక్కడ అంతా అమ్ముతారు. ఇక్కడ కూడా చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి. సరైన మనకి లభ్యమవుతున్నాయి అన్నమాట. మేము చాలా మటుకు కొంతమంది తెచ్చుకున్నాము, కొన్ని తెచ్చుకోలేదు అనమాట. కొన్ని మర్చిపోయిన వాళ్ళు, హోటల్లో ఉన్న మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ మేము తీసుకున్నాము, కొనుక్కున్నాము. మళ్ళీ పర్చేజ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇక
అందరు హాయ్ చెప్పండి. చూడండి వీడియోలోకి రండి. హాయ్ కన్నా కానీ అందరు హర హర మహాదేవ్ అనండి. ఏ అక్కడ చూడు మొత్తం ఫోన్ అది రికార్డ్ చేయాలి. కళ్ళేవి వస్తున్నా. అక్కడ చూడండి అంతా వెండి పర్వతం లాగా ఉంది తెలుసా. అది మొత్తం అయితే మొత్తం ఫాగ్తో నిండిపోయింది. పైన కిందనేమో వర్షం చినుకులు సన్నటి దారాలు గారుతూ ఉన్నాయి. ఆ దారాల్లోంచి అలా అలా పైకి అడుగడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక పక్క పచ్చని కొండలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. దాని పైకి ఇంకొంచెం పెంచుతూ ఉంటే వెండి కొండ మీద ఆ విష్ణుమూర్తి ఉన్నట్టే ఉంది. పాల సముద్రంలో ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు వెండి కొండ మీద ఉన్నట్టే ఉంది. మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఒక 10 అడుగులు వేసినామో లేదో కానీ అప్పుడే మాటలు రావట్లేదు. చాలా ఆయాసం అయితే వస్తుంది. చూడండి అందరూ వీడియోస్ రావాలని నాకు చూడండి పైన చూసారు కైలాస పర్వతం మెరుస్తూ ఉంటుంది బంగారంతో. ఇక్కడ వెండి కొండ మీద కూర్చున్నట్టున్నారు ఆ పరమేశ్వరుడు. అచ్చం అలాగే ఉంది. మంచుతో కప్పబడి సగం మంచుతో కప్పబడింది. దానిపైన పొగమంచు ఫాగ్ ఎంత బాగుందో చూడండి. కానీ ఎండలో నచ్చేదానికన్నా ఈ వాతావరణం చాలా బాగుంది. హర్ హర్ మహాదేవ్ అంటూ అందరు ప్రయాణం చేస్తున్నారు. చూసారు ఎలా ఉంటుందో. వెండి పర్వతం కోసమే నేను తీస్తున్నా. ఎదురుగా గుర్రాల చప్పని గుద్దేస్తాయేమో. అవి తొక్కేసాయండి చచ్చిపోతాం. ఇంకా ఒక్కసారి టర్న్ బ్యాక్ ఇచ్చుకోండి మీరు అందరూ. గ్యాంగ్ ఉంది. అబ్బే వాళ్ళు ముందులోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా వస్తుంది. అట్లాంటి ఫాగ్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ అన్నీ బాగుంది. ఫస్ట్ టైం అండి నేనైతే లైఫ్లో ట్రెక్కింగ్ చేయడం. చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ ఇది స్టార్టింగ్ టైమే కదా, బాగుందని చెప్తాను. కొంచెం ముందుకు పోవాలా, అప్పుడు ఉంటుంది. చుక్కలు కనబడతాయి. అనిపిస్తుందా? ఆ పర్వతం కోసమే నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఆ అందాలు చూస్తుంటే అబ్బా వర్ణనాతీతం. దాన్నే చూసుకుంటూ కింద చూడకుండా నడుస్తున్నాను అయితే. మస్తుగా ఉందండి. సూపర్. ఏది మా ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడున్నారు? ఈ పింక్ గుడ్ దాంట్లో ఎవరెవరు ఎక్కడున్నారో అర్థం కావట్లే. అసలు మగవాళ్ళు ఎవరో కూడా గుర్తించలేకుండానే ఎక్కడున్నారు వీళ్ళంతా. ఒకసారి చూద్దాం. టర్న్ బ్యాక్. ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా? అమ్మా వీళ్ళంతా ఇక్కడ ఉన్నారండి బాబాయ్. ముందు వెళ్ళిపోయారు అనుకున్నాను నేను వీడియోస్ తీసుకుంటూ వస్తున్నానని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. హర్ హర్ మహాదేవ శంభో శంకర. చెప్పండి, రావట్లేదా? వెండి పర్వతం దగ్గరకు వచ్చేస్తున్నాం. ఓ గాడ్. దమ్మైతే మస్తు వస్తుంది. అదే తీస్తున్నా.
ఇక్కడ వస్తుంది డ్యూయల్ కెమెరా. బోలు కాకా ఆగండి, इधर तक 1 किलोमीटर हो गए. वीडियो बनाएंगे मस्त दो घोड़े पे नको नको ट्रैकिंग करने के वास्ते आए. घोड़े पे बैठ के अच्छा वीडियो बना सकते हो बोल के बोल रहे हैं उन लोग. नहीं बोले अब చాలా దమ్ము వచ్చేస్తుంది. ఏంటి పర్వతానికి దగ్గరకు వచ్చేసాము. చక్కగా ట్రెక్కింగ్ చేశాను నేను కూడా. ఎక్కడేమనుకున్నాం అందరం ఎక్కాము. ఇన్స్టాగ్రామ్ తీసుకొని మళ్ళీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అక్కడ ఉంది చూడండి, ఆడికి వెళ్ళాలి ఇప్పుడు ట్రెక్కింగ్లోనే. బాగుంది కదా అంతా ఏరియా మొత్తం మస్తు అనిపించింది అనుకో. అదో ఆంటీ వస్తున్నారు కదా, తను కూడా అడ్డదారిలోనే వచ్చింది. అమ్మో చాలా కష్టం ఉంది బాబాయ్. ఫస్ట్ చూడంగానే చాలా ఈజీ అనుకున్నా కానీ దూరాలు వస్తూనే ఉన్నా బాబాయ్. అసలు చూడండి అవి కాలు పెట్టినాయంటే అవుట్. నేను చూసాను కానీ అటు నుంచి వస్తున్నాయి ఇటు నుంచి వస్తున్నాయి దూరాలన్నీ బాబాయ్. చాలా కష్టం ఉంది. టైం కూడా ఇవ్వట్లేదు. ఇందాక ట్రెక్కింగ్ చేస్తా అది పైకి ఎక్కేటప్పుడు తీయాలనుకున్నా. అమ్మో నేనెక్కనే కష్టమైంది. ఎక్కడికి వచ్చేసిన జై యమునాదేవి, జై శ్రీ యమునాదేవి. ఏమండి హాఫ్ కిలోమీటరేనా? అడ్డదారిలో వచ్చిన 1/2 కిలోమీటర్ వచ్చేసామండి. అయ్య బాబాయ్ 6 కిలోమీటర్లు ఉంది. డ్యూయల్ కెమెరా ఆన్ చేశానే. ఓ సైడ్ వస్తుంది, ఓ పక్క మనం వస్తాము. అదిగో యమునా నది ప్రవాహం చూడండి ఎంత బాగుందో బాబాయ్. ఓ పక్క కొండలు గలా 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 యమునోత్రి ఎన్ని వంపులు తిరుగుతూ పోతుందో పుట్టల్లో నుంచి రాళ్ళలో నుంచి. చూసి చూసి వెళ్ళాలంట. साइड दे रहे हाँ, आने वाले को जाने वाले को साइड देना ना. పోతూ ఉన్నాయి. ఇదే ఇలా ఉంది. ఇంకా కేదార్నాథ్ ఎలా ఉంటుందిరా దేవుడా. ఇట్లా వస్తే ఎత్తుకే చాలా కష్టంగా ఉంది కదా దేవుడా. అగో గుర్రాలు ఎక్కే వాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు చూడండి. డోలో అంట, డోలీ డోలో వెయిట్ చేస్తున్నారు మాకోసం కూడా కావాలని చెప్పి. అంతే ఎంత స్టార్ట్ అయింది. బ్యాక్ వస్తుంది. డ్యూయల్ కెమెరా పెడుతుండ అయితే చూసిన. ఇద్దరు వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మేమందరం హైదరాబాద్ నుంచి వెళ్ళి 14 మెంబర్స్ గ్రూప్ వచ్చినాం. సో 5 ధామ్ చేయడానికి వచ్చినాం. మేము ఢిల్లీ వరకు బై ట్రైన్ వచ్చినాము. హజరత్ నిజాముద్దీన్ ట్రైన్లో వచ్చినాము. 22 అవర్స్ జర్నీ. అది చాలా హ్యాపీగా ఉంది జర్నీ అది. తర్వాత అక్కడ నుండి రిషికేష్కి వచ్చినాము. ఫస్ట్ ఢిల్లీలో ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, ఇండియా గేటు, తర్వాత లోటస్ టెంపుల్ అవన్నీ కవర్ చేసినాం. అక్కడ నుండి మళ్ళీ రిషికేష్కి వచ్చినాం.
మా ట్రిప్లో ఒక భాగమే, కాకపోతే సీట్ పైసలు సగమే ఇచ్చింది. వీళ్ళందరూ కూడా మా ట్రిప్లో భాగమే, కాకపోతే పైసనారే ఇచ్చారు. వీళ్ళందరూ పైసనారే ఇచ్చారు. ఇక ఫోన్ మాత్రం ముందు పోయి ఆమెది, కాకపోతే ఆమె ఫోన్ తీసుకురాలో మర్చిపోయింది. ఆమె ఫోన్ మర్చిపోయి వచ్చింది. నా ఫోన్లో తీస్తున్నా, ఆమె ఫోన్ చెప్తుంది కానీ కాదు. మోసం, కుట్ర, దారుణం, అన్యాయం. ఇక ఇట్లా మీకు గుర్రాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ, వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక రేట్ చెప్తారు. మోసపోవద్దు, ఓపిక ఉంటే నడవచ్చు, వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఇట్లా డోలే ఉంటుంది, ఇట్లా పట్టి ఉంటుంది. ఇక వ్యూ మొత్తం ఎంజాయ్ చేయండి, ఇట్లా బాగుంటుంది. ఇక ఇలా ఎంజాయ్ చేయండి, ఇదంతా ఇది ఎంజాయ్ చేయండి. ఇట్లా ఎవరైనా సరే వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. రండి, ఈ సీనరీ కోసమైనా రండి, ఎన్నిసార్లు వచ్చినా తప్పులేదు. మీరు హైదరాబాద్లో ఉండి అదే బండ్లు, అదే కార్లు, అదే పొల్యూషన్ చూసి చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. ఇక్కడికి వచ్చి సర్ఫెక్సల్ అవ్వండి మీరు అందరూ. సగం దూరం. ఇగో ఈమె పెద్ద కట్టె తెచ్చుకున్నది, ఇంటికాంచి హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నది ఆ కట్టె. కానీ ఇక్కడ 20 రూపాయలు రేటే కొన్నది. 4 మూటలు తెచ్చింది. 4 మూటలు తెచ్చింది. 4 మూటల్లో కట్టె పెట్టుకొచ్చింది. అదేందో ఎద్దులు పొడిచి ముళ్ళగట్టె తెచ్చింది. అది అంటారు చూసిన పట్ట, సేమ్ అట్లాంటిదే, సామెత అట్లాంటిదే, కాకపోతే ఆమె కట్టె తెచ్చింది అంతే. ఏమన్నా కట్టె తెచ్చింది. ఎవరు రాదు ఈడ ఎవరు రాదు. ఈడ పోయే గుర్రాలం పొడుచుకుంటే మూలం తెచ్చుకున్నది ఆ కట్టె. క్షమించాడు లక్ష్మి గారు, మీరు చాలా బాగా చెప్పారు. చాలా అన్యాయం అది. చూసిన నాలాంటి అమాయకులు అంత మాట అన్నారు కదా, దీన్ని తీవ్రంగా ఖండించాలి. మీరే దానికి బాధ్యులు, మీరే. ఖండించేసారా? వెరీ గుడ్. మీరు కరెక్ట్ టీచర్ అయితే ఇప్పుడు గ్యారంటీగా. చెప్పు. రండి, మొక్కజొన్నలు, అన్ని జొన్నలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కీరా ఉంటుంది. ఈ దారి పొడుగులో మీకు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. మీరు తిరగడానికి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇవి దొరుకుతాయి. ఇక ఇట్లా గుర్రం ఎక్కిపోవచ్చు నడవలేకపోతే. కానీ మా గ్రూప్లో వచ్చిన వాళ్ళంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. మా గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. 75 సంవత్సరాల ఆమె కూడా నడుస్తుంది. చూడండి, కట్టె పట్టుకోండి. 75 ఉన్నది కానీ నడుస్తుంది. నమ్ముతారా ఎవరైనా? 75 ఉందంటే నమ్ముతారా ఎవరైనా? కానీ నమ్మాల్సిందే. యమునోత్రి రివర్ ఇక్కడే స్టార్టింగ్, అందుకే ఈ కమాన్ పెట్టిండ్రు. ఈ కమాన్ ఇక్కడి నుంచి వెళ్ళి పర్ఫెక్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మేము ఇప్పటివరకు జస్ట్ శాంపిలే వచ్చినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ట్రెక్కింగ్. అసలు ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ నుంచి రిహార్సల్స్ చేస్తే కానీ కేదార్నాథ్ నడవలేమని చెప్పేసి మా అందరు ప్లాను. అందరు నడవచ్చంట, బ్రదర్ చెప్తున్నాడు. సో మీరు ఎవరైనా సరే నడవలేరు అని చెప్తే అది పచ్చి అబద్ధం. అది మీరు ఈజీగా నడవగలుగుతారు. మీరు ఈజీగా ఇక ఇలాంటి ముసలోళ్ళని చూసి అయినా సరే మీరు నడవగలుగుతారని మీరు పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోవచ్చు. ఈ మేడం 75 సంవత్సరాలు అయినా చాలా ఈజీగా నడుస్తుంది. ఫ్రెండ్స్ సునీత గారి స్టూడెంట్స్ ఎవరు చూసినా సరే ఇదే నిజం అని మీరు అనుకోవద్దు. అనుకున్నా అదే నిజం. नहीं चाहिए.
వాటర్ ఫ్లో ఇది ఇక్కడ దానికోసం వాళ్ళు ఏర్పాటు చేసిన బోట్స్ ఇవి. ఈ బోట్స్ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు టూరిజం వాళ్ళు. అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది డెవలప్మెంట్ కోసము. పుష్కర్ సింగ్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ బాగా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ అంట, బాగా నడుస్తుందంట ఇక్కడ. హాయ్ హే బాయ్. ఈమె 45 సంవత్సరాలు అంట, నమ్మకండి. ఈమె 35 సంవత్సరాలు అంటే నమ్మకండి. ఆమె 25 అంటే నమ్మకండి. నేను మాత్రం 20. వీళ్ళందరూ తప్పిపోయారు, కానీ ఎక్కడ పోతావో దారి తెలియకపోతే దారి చూపిస్తున్నా నేను. మార్గదర్శకుడిని నేనే, మార్గదర్శకుడిని నేనే. హెల్ప్ తీసుకోండి ఎప్పుడైనా. ఈ లొకేషన్ వ్యూ చూడండి. అరే హాయ్, ఇగో మా ఫ్రెండ్ హైదరాబాద్ శ్రీకాంత్. అయిపోయిందా? అయిపోయిందా? ఏ సూపర్. మరి ఢిల్లీ కాల్ చేయలే? ఢిల్లీ రిషికేష్ డైరెక్ట్ వచ్చినావా? ఓ హై హాయ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గంగోత్రి. గంగోత్రియా? దా ఏ దా ఏ మా నాని అదా ఇది. ముస్లాం ఏంది? ఏ ముస్లి హాయ్. ఇక అవే 4 కోతులు. మెట్లుండొద్దు అంటే స్ట్రైట్ ఉండాలి కానీ. ఏ దేవి అయ్యప్ అయ్యప్ దేవి వచ్చే ఇక తప్పిపోకు. చెయ్యాలబ్బా. మీ మమ్మీ అది వీళ్ళెవరో మాకు తెలియదు, కానీ ఇక్కడే కలిసి వీళ్ళు అసలే నాకు తెలియదు. కానీ తప్పిపోయారు పిల్లల్ని పైకి తీసుకుపోతున్నారు. మార్గదర్శకుని కదా, మార్గదర్శి చిట్ ఫండ్ చేయను నేను కూడా. నిన్ను కూడా చేరుస్తాంటే మీరు జాయిన్ అవుతలేరు. సిగరెట్లు చాక్లెట్లు రండి బాబులు. ఏ ఊరు మీది? ఇటు దాకా ఎందుకు వచ్చినావు? ఉత్తరాఖండ్ దాకా వచ్చినావు మర్చిపోయి.
దారి మర్చిపోయి వచ్చినావు ఇడిదాకా. సరేలే, ఏం తప్పిపోకు, నేను తీసుకుపోతా పట్నం నేను. ఇక ఏడవకు, అర్థమైందా? చాక్లెట్ కొనిస్తారు ఆడ, న్యూట్రీ చాక్లెట్ ఒకటి. ఏడవకు, న్యూట్రీ చాక్లెట్ కొనిస్తా, ఏడవకు. ఏమన్నా వదిలేస్తానే. ఇవే 3 కోతులు. మీ కోత ఏది? మీది, మీ గ్రూప్ అదే ఉన్నది కదా. 4 ఇడియట్స్ ఉండదు కదా మీ గ్రూప్, అందుకే చెప్పిన. ఇప్పుడు 4 యాడ్ చేసారా? యాంకరింగ్ కలిసిపోయినట్టున్నాడు. యాంకర్ కాస్త స్ట్రెస్ తీసుకుంటున్నాడు. అందులో మా గుర్రాలు కూడా అన్నీ వస్తున్నాయి కదా. చాలా సన్నగా ఉందన్నమాట దారి. అబ్బా, ఈ కొండలో లోయలో ఎర్రని పూల చెట్టు చూడండి, మధ్యలో ఉంది. 5 రూపాయల చెట్టు చూపించు. ఇంకొంచెం పైగా 2 కొండ చేతుల సైడ్ ఉంది. ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయో ఒక్కసారి వీక్షించండి ప్రేక్షకులారా. చూడండి, చూడండి, ఇలాంటి అందాలు ఉత్తరాఖండ్కే సాధ్యం అంట. ఇలాంటి ట్రెక్కింగ్ కానీ, ఇలాంటి ప్లేసెస్ కానీ, ఇలాంటి వ్యూస్ కానీ, ఇలాంటి కొండలు కానీ, ఇలాంటి జలపాతాలు కానీ, ఇలాంటి వ్యక్తి కానీ, ఇవన్నీ మనము కేవలం ఉత్తరాఖండ్లో చార్ధామ్లో మాత్రమే మనం దర్శించగలుగుతాం. సో మీరందరూ దర్శించి తనివి తీర ఆస్వాదించి తరించండి. ధన్యవాదములు. సో మధ్యలో మీకు ఇట్లాంటి స్నాక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది స్నాక్స్ కూడా తింటూ మీరు మీ ట్రెక్కింగ్ని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ఈ జలపాతాలు చూడండి. ఒక్కసారి సన్నగా జాలువారుతున్న ఆ జలపాతాన్ని చూడండి. కొండల మధ్యలో నుండి సన్నగా జాలువారుతున్న జలపాతాన్ని వీక్షించండి మిత్రులారా. भाइयों देखिए, ये पहाड़, ये झाड़ों, ये छोटे छोटे नदियाँ कैसे है, देखिए एक बार. ये काफ़ी सुंदर लग रहा है ये पूरे प्लेस. पर इन लोगों को नहीं मालूम मेरे को. संपुता नालिन संपिनट. हाँ, मेरे को तो खास कर ये कौन है नहीं मालूम मेरे को. पर फोन उनका नहीं होता. बहुत ज्यादा ये సాక్షాత్ శివుడు కొలువైన వెండి పర్వతాలని పేరు చెప్తా ఉంటారు అందరూ. చూడండి అన్నీ ఎలా ఉన్నాయో, మెరుస్తూ ఉన్నాయి. వెండి పర్వతాల్లాగే, హిమాలయాల్లాగే ఉన్నాయి. జయ మాత, జై మాత, జయ మాత, జయ మాత. పోయిందంటే ఆడిగా నడువరి పాప మా యాంకర్ అయితే అలసిపోయిందమ్మా. అందుకని మళ్ళీ నాకు చేతికి ఇచ్చేసాడు. బాబోయ్, ఈ గుర్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి, బాగా వచ్చేస్తున్నాయి బాబాయ్. దొబ్బేస్తున్నాయి కూడా ఈ గుర్రాలన్నీ. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అది చూసారా జలపాతాలు ఎంత బాగున్నాయి చూడండి.
ఆ కొండ చూడండి ఎంత బాగుందో. ఈ కొండ ఇట్లా తెలిసేసారండి, ఎంత అందంగా తెలుస్తున్నారు. ఒక పక్క డోలీలు వస్తున్నాయి, ఇంకో పక్క గుర్రాలు వస్తున్నాయి. అలాగే కుట్టి అండి, పాపం మోస్తున్నారు చూడండి. అలా మనిషిని తీసుకొని మోస్తూ ఉంటారు అనమాట. మధ్య మధ్యలో మనం నీళ్ళు తాగుదామన్నా వాటర్కి అన్నీ ఉన్నాయండి. ఏమీ ఉండవనుకున్నాను. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్పారండి. ఒకళ్ళు 8,000, ఒకళ్ళు 6,000 అట్లా చెప్పారు. బుట్ట గరం గరం బుట్ట అని చెప్తున్నారు. కానీ తినుకుంటూ వెళ్ళలేమండి, వచ్చేటప్పుడు తీసుకుంటాను అని చెప్పా. ఆ గలగల సెలయేరు శబ్దం చూడండి, ఆ జలపాతాలు చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఇంకా నేనే లాస్ట్ ఇదే అలాగే ఉండిపోయాను. అదో నా కోసం ఇద్దరు ముందర మాత్రం వెళ్తున్నారు. వర్షం పడింది కదా, అప్పుడు కొద్దిసేపు గాలి వస్తుంది, కొద్దిసేపు వర్షం. చూస్తున్నారా? అమ్మో, 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ కష్టంగా అనిపిస్తుంది. కింద పర్వతం చూడండి, అమ్మో చాలా ఇదండి. జై సార్ చూడండి, అలసిపోయాం. ఆ జలపాతం చూసారా? మాట్లాడు, నేను అలసిపోయాను. జలపాతం అందాలను గురించి చెప్పు. అక్కడ జలపాతం కనిపిస్తుంది చూడండి. అసలు ఎంత అందంగా ఉందంటే, ఇంత అలసిపోయినా కానీ ఆ జలపాతం చూస్తుంటే ఎక్కడ తెలియని అసలు ఎంత సంతోషము, హ్యాపీనెస్ ఇస్తుంది. మొదటి ఎనర్జీని ఇంకా నడవాలి అనే ఎనర్జీని ఇస్తూ ఉంది. ఆ జలపాతం, పారే జలపాతాన్ని చూస్తుంటే, ఈ ప్రకృతి సహజమైన గాలి తీసుకుంటూ ఉంటుంటే ఫుల్గా హ్యాపీగా ఉంది మాకైతే. అమ్మాయి, నేను ఒక్కదాన్ని ఎట్లా యాంకరింగ్ చేయాలా, ఎలా చెప్పాలా అనుకున్నాము. నాతో పాటు చాలామంది దీన్ని పార్టిసిపేట్ చేసారు. నాతో పాటు అందరు కలిసి చెప్పారు. అమ్మో, కానీ చాలా సన్నగా ఉంది దారి మాత్రం. జలపాతాల శబ్దాన్ని వినండి, ఎంత బాగుందో. కానీ ట్రెక్కింగ్ చేసి ఏది చేయాలన్నా కష్టమే బాబోయ్. అమ్మా, ఇప్పుడైతే కొంచెం చల్లగా గాలి వస్తుంది. ఇప్పటిదాకా మేము బయలుదేరిన దగ్గర నుంచి సో ఈ నుంచి ట్రెక్కింగ్ చాలా బాగుంది. ఈ రివర్ చూడండి, ఈ నదులు చూడండి, వాటర్ చాలా తెల్లగా, స్వచ్ఛంగా, అద్భుతంగా, పాలకన్నా తెల్లగా. కానీ పాలు కాదు, మీరు పాలు తాగాలనుకోవద్దు. పాలకన్నా తెల్లగా కానీ పాలు కాదు. ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఆ పై నుంచి సన్న దార వస్తుంది, చూడడానికి చాలా సన్నగా ఉంటుంది, కానీ చాలా ప్రెజర్తో వస్తుంది. ఈ రివర్ చాలా డెప్త్ ఉన్నది, ఎవరు దూకడానికి ప్రయత్నం చేయదు. మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా దర్శనం చేసుకొని వచ్చేసేయాలి. మా యమునే గంగే అని చెప్పి వెళ్తూ దర్శనం చేసుకొని వచ్చేసేయాలి. కానీ మీ యాత్ర సుఖవంతం, విజయవంతం, దిగ్విజయవంతం కావాలని ఒక ప్రేక్షకుడిగా, ఒక ఫ్రెండ్గా, ఒక యాత్రికుడిగా ఈ 4 ఈడియట్స్కి నేను తీసుకొచ్చాను. ఒక ఈడియట్ మిస్ అయింది, ఎతకడానికి పోతున్నా, దాంట్లో వీళ్ళు కనిపించింది. ఎత్తికి గూగుల్లో అయినా సరే, గుండ్రంగా ఉన్నా సరే గూగుల్లో నేను దానికి ఈమెయిలో, ఔరామెయిలో, ఏదో ఒక లవ్ మెయిలో పెట్టి ఎత్తుక్కొస్తాను. ఒక మెంబర్ మిస్ అయింది, అయినా సరే గూగుల్ గుండ్రంగా ఓకే, మీరు టెన్షన్ పడద్దు. నిన్న రాత్రి వచ్చేటప్పుడు ఆమె గిరగిరా గజగజ వణుకుతుంది. చలికి కాదు, భయానికి. అందరు చలికి అనుకుంటారు, కానీ భయానికి. కానీ చలి కోసమనే ఇవన్నీ కొనుక్కున్నది. కానీ ఇప్పుడు వేసుకోవడం మానేసిందట. పర్లేదు, మళ్ళీ కొనుక్కుంటా అని చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళి కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఉన్నది కదా, ఇది జస్ట్ శాంపిల్ వీళ్ళందరికీ. కేదార్నాథ్లో ఉంటుంది, హర హర మహాదేవ్ కనిపిస్తాడు అక్కడ. ఎందుకంటే కేదార్నాథ్లో హర హర మహాదేవ్ కింద ఉండమంటే పైనకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన.
కానీ ఆయనకి ఎందుకు అంత దూరం పోయి కూర్చోవాలనిపించింది. ఎందుకు మమ్మల్ని అందరినీ నడిపేయడం చాలా ఇష్టం, కోరిక ఆయనకి. యాత్రికులందరూ పై వరకు నడుచుకుంటామని చాలా కోరిక ఆయనకి. అందుకే ట్రెక్కింగ్ అలవాటు చేస్తున్నాడు. అందుకే శివుడిని పిలిస్తే పలుకుతాడంట. అందుకే మేము పిలిస్తే అక్కడికి వచ్చి పలకమని చెప్పాడు. అక్కడ కనిపిస్తా అని చెప్పాడు. కాదు, ఇక్కడ నుంచి పిలుచుకుంటూ మీరు బాబీ దేకో ఉదర్ దేకో ఇదర్ దేకో. చూడండి, వీడియో తీయమని చెప్పారు, ట్రెక్కింగ్ చేద్దామన్నారు. నన్నేమో ఇక్కడ వెనక్కి నెట్టేసేసి వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోయారు. బాగుంది. ఇట్లాంటి ట్రెక్కింగ్స్ అన్నీ యమునోత్రిలో చిన్నప్పుడు నేను చేసింది. యమునోత్రిలో ఇప్పుడు నాతోటి ఈ ట్రెక్కింగ్ కంపెనీ సైట్ షార్ట్ కట్స్ అండ్ నదుల్లోకి వెళ్ళడము ఇవన్నీ ఇక్కడ నాతో చేస్తున్నారు బాబాయ్ వీళ్ళు. ఏమొద్దు, వీడియో తీస్తున్నా. నాకు ఇలాంటి ట్రెక్కింగ్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. అబ్బా వీళ్ళు వస్తారో రారో అనుకున్నాం, కానీ నాకన్నా ఫాస్ట్ ఉన్నారా నాయన. ఎంతైనా గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. ఎంత బాగుందో చూడండి. ఇది వంతేనా, రాళ్ళ వంతేనా. సూపర్ 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 ఎక్సలెంట్. వీడియో తీస్తున్నా. కొంచెం ఈ వాటర్ పట్టండి, ఈ వాటర్ పట్టదు అందులో. ఆ వాటర్ ఇవి, ఆ బాటిల్ ఈ వాటర్ పట్టు, ఈ వాటర్ ఇచ్చే. వాటర్ మంచివే, ఆగగా అది కూడా. అమ్మో తేనెటీగలు అన్నీ. ఆయన మొత్తం మీ కవర్ నిండా తేనెటీగలు అయితే అన్ని పీస్ తక్కువే. కోడిగడి నాని జయతు శంకర భోలేనాథ్ జయతు శంకర. నాదా ఇంకట్టే బాగుంది. ఒక్కసారి వీడియో తీసుకుంటా. అయితే వీడియో తీసు. అది కొండలో జై శ్రీరామ్. పెట్టు జై. ఇప్పటిదాకా ఆఫ్లో ఉంది నీ వీడియో, ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆన్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది చుట్టూ ప్రవహిస్తున్న ఈ నీరు చూడండి. యమునోత్రి నుంచి ప్రవహించే నీరు చూడు. ఎంత ఈ గలగల సవ్వడి వినండి, ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో యమునోత్రి నది, ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. ఈ గలగల సవ్వడి వినండి, ఏదో
సరాగాలు సురాగా ప్రవహిస్తున్నట్టుంది. ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది. చెవులకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. వింటుంటే మీకు సంగీతం మొత్తం ఇందులోనే విన్నట్టు ఉంది. మీరు అవన్నీ వినండి, చాలా ఎంజాయ్ చేయండి. చూడండి కొండల మీద ప్రకృతి అందాలు చూడండి. ఈ ప్రకృతి అందాలు చూడాలంటే మనకున్న ఈ 2 కళ్ళు కూడా సరిపోయేలా లేవు. కానీ ఈ అందాలన్నీ వీక్షించుకున్నాం మనం. చాలా మన జన్మ ధన్యమైపోతుంది. ఈ ప్రకృతి అందాలను వీక్షించాలంటే మానవ జన్మకే సాధ్యం. ఇవన్నీ మానవ జన్మకు మాత్రమే సాధ్యమైన ఈ ప్రకృతి అందాలను వీక్షించడం, అది దేవుడు మన మానవుడికి ఇచ్చిన గొప్ప వరం. అది మీరందరూ కూడా వీక్షించండి, తనివి తీరా ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. చేసుకుంటే కానీ ఈ యాత్ర రాలేదండి. అలాంటి యాత్రకు వచ్చిన తర్వాత కూడా అంతే పుణ్యం, అంతకంటే ఎక్కువ పుణ్యం మనం చేసుకుంటామని నేను అనుకుంటున్నా. అంత బాగుంది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయితే లేదు. దగ్గర గుడికి వెళ్ళాలి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళాలి. ఈ చార్ధామ్ యాత్ర అనేది ప్రకృతిలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. ఆధ్యాత్మిక పరంగా ఏదైనా సరే ఆహ్లాదకరమైన చాలా చాలా సూపర్ అన్నమాట. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఇవన్నీ ఎంజాయ్ చేయండి. ఈ ప్రకృతి సోయగాలం ఆస్వాదించండి. మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇంకా మనం వెళ్ళాల్సిన ట్రెక్కింగ్ చాలా ఉన్నది. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి, అది మొత్తం ఎక్కాలి. ఆ కొండలు గుట్టలన్నీ ఎక్కాలి. మేము ఎక్కుతూ ఉంటాం. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే జలపాతాలు చూసుకొని దర్శించుకొని వస్తున్నాం. మళ్ళీ ఎండ వచ్చేసింది. ఈ షార్ట్ కట్లో జలపాతాల దగ్గరికి వెళ్ళి ఈ షార్ట్ కట్లో వస్తున్నాము. బాగానే ఉంది షార్ట్ కట్స్ కూడా. మా గ్రూప్ అంతా డైరెక్ట్ వెళ్ళారనమాట. దర్శనం చేసుకొని వచ్చేసారు. ఇంక 2-3 నేను వెళ్తున్నాను. అదిగో అక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతా. ఇది ఇంత దగ్గరగా ఉందా? అబ్బా చూసారా, అదేమో లాంగ్ అనమాట. మేము షార్ట్లో వస్తున్నాము. అమ్మా చూసుకొని నడవాలి. ఇదంతా పేడ ఉంది. వాటర్ తాగి మొహం కడుకొని వాటర్ తాగి మొహం కడుకొని ఇల్లు చదువుకొని చాలా బాగుంది. వెళ్ళండి కిందకి. మీరు అయిపోయిందా దర్శనం? కాలేదా? మీ దర్శనం అయిపోయిందా? మాకు దర్శనం అయింది కాబట్టి అంత లేట్ ఆల్రెడీ. నేను అమ్మవారిని దండం యాంకర్ కోసం చూస్తున్నా. లేకపోతే ఈ వీడియో ఇంత విజయవంతంగా అబ్బా ఇంత హాయిగా అయ్యేది కాదు. వెళ్తున్నాడులే, ముందుకెళ్తున్నాడు. బోర్ కొట్టిందంట యాంకరింగ్ చేసేసి. చూసి ఏం మళ్ళీ వెళ్ళిపోతాను. మీకు కూడా కాలేదా దర్శనం? మీరు దర్శనం చేసుకొని రిటర్న్లో ఉన్నారనుకున్నా. మీరు వెళ్ళిపోయారు అనుకున్నాం. మేమే లాస్ట్ అనుకుంటున్నాం. అబ్బో ఈ మెట్లు చాలా కష్టంగా ఉన్నాయి.
ఎవరో కట్టెలు వద్దన్నారు. నువ్వు దర్శనం చేసుకోలేదా? మేము కొంచెం చూసుకొని వస్తున్నాము. ఆగుతూ వస్తున్నాం తెలుసా, నేను ఎక్కలేను కదా. అబ్బా గుర్రాలు అయితే దారిలో తోసేసాయండి, బాగా తోసేసాయి బాబోయ్. ఎండ వచ్చినప్పుడు నువ్వు మా కోపం వచ్చింది తెలుసా. అమ్మయ్య కొంచెం కష్టంగానే ఉంది. చివరిలో నేను మిగిలిన దేవుడా. గుర్రాలు బాగా వస్తున్నాయి. జ్యోతి జాగ్రత్త. కర్ర తెచ్చుకోలేదా నువ్వు? కర్రలు కొన్నామన్నది, అందుకే నాకు ఈ కర్ర లేకుండా ఉంటేనా నేను ఎక్కేదాన్ని కాదు. పుట్టిలు చూసారా? మొక్కజొన్న వాసన అయితే సూపర్గా వస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళేవాళ్ళు జ్యోతి. నాకన్నా ముందు వెళ్ళేసింది. ఎప్పుడైనా ట్రెక్కింగ్లో నిల్చో, కూర్చోకు. పోనీ ఇక్కడి నుంచి ఎక్కేస్తావా? ఎక్కుతావా గుర్రం? మరి కర్ర తీసుకోవాలి అంటే నా మాట వినలేదు నువ్వు. ఓకే సార్ రా బాబోయ్. డేటా వాడుతురా కాల్ వీడియోనా? వీడియోనే, తర్వాత ఎడిటింగ్ చేస్తాం. ఎన్ని నిమిషాలు? డ్యూయల్ కెమెరా ఉంది ఇందులో. డ్యూయల్ కెమెరా ఉంది. మంది నేను ఉంది డ్యూయల్ కెమెరా. వీడియో రెడీ చేసి పెట్టారు. తర్వాత కొన్ని ఏమైనా కట్ చేసే ఉంటే కట్ చేసి సెట్ చేసేస్తాను. అంటే నా స్టూడెంట్స్ కోసమని స్టూడెంట్సే ఓపెన్ చేసింది నాకు ఛానల్ బిఫోర్ కరోనా. ఆ కరోనాలో యూజ్ అయింది అనమాట. అది కరోనాలో బాగా యూజ్ అయిపోయింది పిల్లలకి. దాని తర్వాత ఇక ఓన్లీ లెసన్స్ చెప్తే ఎవరు వింటారు, అందుకని ఓన్లీ లెసన్స్ చెప్తే ఎవరు వింటారు, అందుకే వ్లాగ్స్ ఇస్తున్నా. లేడీస్కి కుకింగ్ సెక్షన్, వ్లాగ్స్ అండ్ మొత్తం A to Z ఎంటర్టైన్మెంట్, కామెడీ. ముందు పైకి ఎక్కేసారు వాళ్ళు, ఇప్పుడేమో పైకి పెట్టి వీడియో తీయమంటున్నారు. కానీ ఇందాక ఆ ప్లేస్ చాలా బాగుంది సార్. బా సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. మనల్ని వెళ్తా ఇప్పుడు అన్ని ట్రిప్పులు, దూరం ట్రిప్పులు అని ఇప్పుడే స్టార్ట్ చేశాను. 10 ట్రిప్పులు అయిపోయినాయి. అప్పుడు అమ్మ బతుకున్నప్పుడు అమ్మ అన్ని చూసింది అనమాట. తర్వాత నేను స్కూలు అంటూ ఏది కూడా చూడండి. ఇక్కడ నుంచి అయితే మెట్లు ఇలా ఉన్నాయండి, కష్టంగానే ఉంది ఎక్కాలంటే. ఇంత దూరం వచ్చాము. ఇక్కడ చూడండి ప్రకృతి ఎంత బాగుంది. కానీ ముస్లింలను చూసి ఎక్కుతుని ఉంటే వాళ్ళు ఎక్కి దిగి వస్తున్నారు దర్శనం చేసుకొని. అలా చూస్తుంటే మేము ఎక్కలేకపోతే టేస్ట్. చూడండి ఎంత దూరం పైకి ఎక్కాము. ఆ కింద నుంచి మొత్తం పైకి ఎక్కుతుంటూ వచ్చాము. ఇంకా ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలని అంటే కొంతమంది 2 కిలోమీటర్స్ అంటున్నారు. చూడాలి ఏమవుతుందో. ఈ యమునోత్రి కొండ ఎక్కేంత వరకు యమునా నది శబ్దం గలగల వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. और कितने दूर है मैडम? थोड़ी दूर रही बेटा। हाँ आधी दूर आ गया, आधी दूर आधी दूर आया।
राधे राधे करते जाओ, राधे जाओ, जय माता की करते जाओ। आप पूरा चढ़े मैडम? करते सवेरे 6 बजे गए थे। अच्छा। हाँ जी। आज वापस आएंगे। ओके ये ओके। आप कितनी दूर से आ गए, कितनी दूर आएगी? और कितने 2 किलोमीटर रहता? इतना किराया बस पता 2 किलोमीटर दूर ज्यादा सा लगा अपना सीधा तो है नहीं, फिर तो इस तरह आ जा यू है पहाड़ पहाड़ में ज्यादा वो है एरिया। ఓకే 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 అదే చెప్తున్నారు వీళ్ళు. వెళ్ళేటప్పుడు మాత్రం అది ఎక్కారంట, వచ్చేటప్పుడు మాత్రం నడుచుకుంటూ దిగుతున్నారన్నమాట. వీళ్ళు ఎక్కారు కాబట్టి ఇక మేము కూడా ఎక్కగలమని అనుకుంటున్నాము. ఎక్కావా గుర్రం ఎక్కావా? అదే చెప్దాం అనుకున్నాను. ఎంత ఎంత? ఇగో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మాత్రం ఎక్కలేకపోయిందంట, గుర్రం ఎక్కేస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నేను కూడా నడవలేకపోయాను అనమాట. పుట్టి ఎక్కేసాను. ఇంకా పుట్టి ఎక్కేసి అంటే భుజం మీద బుట్ట పెట్టుకొని ఆ బుట్టలో కూర్చోబెట్టుకుంటారనమాట. ఒక 600 రూపీస్ అడిగారు 1 కిలోమీటర్కి. ఇంకా ఎందుకంటే నాకు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందన్నమాట, అస్సలు నా వల్ల కావట్లేదు. అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి నేను తప్పదు ఇంకా ఎంత దూరం నడిచాము, దర్శనం చేసుకోవాలి. నడవడానికి పైకి ఎక్కడానికి రావట్లేదు, చాలా హైట్లో కనబడుతుందన్నమాట. అంతా స్ట్రైట్గా ఉంది, పైకి హైట్గా ఉందన్నమాట. ఇంకా నా వల్ల కాలేదు. మిగతా అందరు నడుచుకుంటూ వస్తున్నారు. అప్పటికే చూడండి నా అవస్థ ఎలా అవుతుందో, బ్రీతింగ్ అందట్లేదు. అసలు ఎంత కష్టంగా ఉందంటే ఆల్రెడీ ఒకసారి అక్కడ నదిలో పడిపోయాను, కొట్టుకుపోయేదాన్ని, పట్టుకొని ఆపేశారనమాట. మళ్ళీ ఇక్కడ ధైర్యం చెయ్యదలుచుకోలేదు, అందుకనే నేను పుట్టి ఎక్కాను. నా వెనక కొంతమంది మా వాళ్ళు వస్తున్నారనమాట. ఇగో ఈ వచ్చే ఆయన మా గైడ్ అనమాట. మొత్తం యాంకరింగ్ మొత్తం చేసిందంతా స్టార్టింగ్ నుంచి తనే మా గైడు అండ్ మా కో ట్రావెలర్ అండ్ మంచి ఫ్రెండ్ అనుకోండి. ఇంకా చాలా హెల్ప్ చేశారు ప్రతి దాంట్లో కూడా మాకు. ఈ ట్రెక్కింగ్లో కూడా మ్యాక్సిమం చాలా హెల్ప్ చేసినట్టే మాకు. మా వెనకనే ఉన్నారనమాట, మాకు గైడింగ్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారనమాట. కరెక్ట్గా లక్ష్మి టీచర్ అది తప్పిపోయింది, వదిలేసి వెళ్ళిపోయినావు కదా, హట్ అయిపోయి వెళ్ళిపోయి. మెడ నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది ఇలా కూర్చుంటే. స్పెషల్ రూమ్ ఉంది మేడం దానికి. ఎట్టకేలకు చివరికి మేము యమునోత్రి టెంపుల్కి చేరుకున్నాం అందరము. కొంతమంది మాత్రము గుర్రాల మీద వెళ్ళారు, ఇంకొంతమంది మా బ్యాచ్లో నడుచుకుంటూ వెళ్ళారు. కొంతమంది దర్శనం చేసుకొని కిందకు వచ్చేసారు. మేము మాత్రం చివరిగా ఇక్కడ దర్శనానికి వచ్చామన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.